బయలుదేరుతున్నాం ఇంకా పార్కింగ్ లంగా. ఎంత ఘోరంగా ఉన్నాడంటే బండ్లు పార్కింగ్లో ఫుల్ అయిపోయినాయి. అసలు బండి బయట తీసానికే చెమటలు పోసినాయి చూడరు. ఇక అంత ఘోరంగా ఉంది. అంత టైం వేస్ట్ అయిపోయింది ఈ ట్రిప్ అయితే మరీ దారుణంగా. ఆ జామ్ల రోడ్లల్లో పార్కింగ్లో క్యావా సుబే బండి నెంబర్ రాసుకుంటారు, పైసలు తీసుకొని పోతారు. ఆ టైం వేసుకోరు, ఏం వేసుకోరు. ఎప్పుడు వచ్చినావు అని చెప్పేసి మళ్ళీ మననే అడుగుతారు రిటర్న్. డబ్బుల కాడ మాత్రం కరెక్ట్గా ఉంటారు. ఆ టైమింగ్ వేసుకునే కాడ ఇటు కాడ అటు కాడ ఏడు ఉంటారు చక్కగా. దియా అయినా 100 రూపాయ పైసలే లేదంట. ఇంకా నాయో నాయన మొన్న వచ్చినాం అని చెప్పలేదు. వర్షం చూస్తారు కదా. ఇప్పుడు మేము వచ్చేసి సిల్చేరు, కరీంగంజ్ అన్నీ దాటేసి వచ్చినాం. ఇక్కడ అయితే మేము సురాబరి బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. 30 కిలోమీటర్స్ వెళ్తే బార్డర్ వస్తుంది. వర్షం మాత్రం కంటిన్యూ కొడుతూనే ఉంది. ఉండపోతే వర్షం కురుస్తుంది. ఇప్పుడు ఆ బార్డర్ దగ్గర వర్షం కొడితే మాత్రం ఆ పట్టాలు ఇప్పుడు చెక్ చేస్తారు, అవన్నీ బంద్ చేస్తారు. బండ్లు మాత్రం విపరీతంగా జామ్ అవుతాయి లైన్లో. కాకపోతే మనది గ్రానైట్ కాబట్టి పట్టాలు గిట్టాలు ఇప్పేది ఏమి ఉండదు. డైరెక్ట్ వాళ్ళకి ఫోటో తీసుకుపోయి చూపిస్తే వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకొని ఆ ముందరికి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేస్తారు. పైకి ఎక్కి చూసి కథం చలో పోనీ అని చెప్పేసి బండి పంపించేస్తారు. కానీ మనకేం ఇబ్బంది ఉండదు. రైట్ నుంచి పట్టుకొని వెళ్ళిపోవచ్చు. బండ్లన్నీ క్రాస్ చేసేసుకొని. చూద్దాం మరి ఏమవుతుందో. అది పోయిన తర్వాత సిచ్యువేషన్ బట్టి బండ్లు పోనీ కూడా ప్లేస్ ఉందో లేదో అట్లా పెడతారు. బండ్లు నిండుగా రోడ్ అంతా నింపేసి పెడతారు. అక్కడ చూస్తారు కదా బండి మొత్తం దిగబడ్డది. ఆడ ఈ నుంచి మరి పోతుందో. నీళ్ళు ఉన్నాయి ఫుల్గా, చింతలు ఉన్నాయి. కటింది పోయింది ఆయన. ఇక్కడ చూడు మొత్తం దిగబడ్డది బండి మొత్తం. అన్ని టైర్లు దిగబడ్డాయి. హౌసింగ్, డమ్మీ, ఫిఫ్టెక్సలు, ఫ్రంట్ ఆని దిగబడ్డాయి. యువతల సైడ్ 2 టైర్లు మాత్రమే ఉన్నాయి. ఇక లెఫ్ట్ తీసుకుంటే 33 కిలోమీటర్లు పోతే మనకి చురావరి బార్డర్, త్రిపుర బార్డర్. ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి, కొన్ని వందల బండ్లు ఉన్నాయి లైన్లో. అయితే యాక్చువల్లీ అన్ని బండ్లన్నీ కూడా పట్ట కట్టుకునే ఉన్నాయన్నమాట. ఆ పట్ట అయిపోయి ఒక్కొక్క బండి చెక్ చేయాలి. అయితే మన బండి ఎట్లా అంటే మనది ఓపెన్ ఉంది కాబట్టి బండలు వాళ్ళ దగ్గర పోయి ఫోటో చూపించి వచ్చిన ఇట్లుంది లోడు, ఏంటి పరిస్థితి, రావాలి అవుతుందంటే తీసుకురా జల్దీ తీసుకురా అని అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి లైన్ తగ్గుతుంది కదా అట్లా అని చెప్పేసి చెక్ చేయడానికి ఈజీగా ఉన్నాయని రమ్మంటారు. మామూలు సిమెంట్ బండ్లు కూడా పట్టాలి ఇట్లా ఓపెన్ టాప్ పట్టుకొని వస్తారు కదా, వాళ్ళని కూడా రమ్మంటారు. మరి మేము పోతున్నాం కదా. ఎన్ని పనులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనం ఇప్పుడు పట్ట కట్టి ఉంటే మాత్రం ఇవన్నీ వెనకాలనే. ఇవన్నీ చెక్ చేసినాక చేయాలంటే మనం రేపు సాయంత్రం నైట్ అవుతుంది. చూడండి ఇది కూడా ఓపెన్ టాప్ ఉన్న పనులు అన్నీ పోతున్నాయి. చిన్న పనులు అయినా వేరే అయినా చెక్ చేసేటివి ఉంటాయి కదా, అవన్నీ అక్కడనే ఆగాలి. పెట్టి ఒకసారి పోయి వాళ్ళకి చెప్పేసి వచ్చినాం అనుకో, వాళ్ళు వచ్చి బండలు చూస్తారు. చూసి చలో జావ్ అంటారు. ఇక చిన్న స్లిప్ ఇస్తారు. లోపల ఎంట్రీ చేస్తే బిల్లు తీసుకొని ఎంట్రీ చేయించేసి వస్తే అయిపోతుంది. జల్ది పో, ఎంట్రీ చేపిస్తాను పోయిండు. ఇక షేరు ఇక్కడ పోయి ఎంట్రీ చెప్పి ఒక లైట్ ఉండదు చూడు, ఆడ అన్నీ గుడిసె ఉంటుంది. గుడిసె పోయి చేపించి మళ్ళీ ఇంకోటి గేట్ ఉంటుంది, ఆడికి పోయి చీటి చూపిస్తే రైట్ అంటాడు. మళ్ళీ ఆడిపోవాలి ఆ గేట్ల కాడ ఆ బార్డర్లో మళ్ళీ పోయి చెప్పాలి. చెప్తే ఆయన చూసుకుంటాడు. వచ్చి ఎంజీ ల్యాబ్ పెడతాడు. ఇంకా దూరం ఆయన పోయినసారి అది ఎంజీ ల్యాబ్ పెట్టిండు, యూనివర్సిటీ పెట్టిండు. వచ్చి మళ్ళీ వీళ్ళు వచ్చారు, మన సీకులు తీసుకొని వచ్చి చూస్తారు. పచ్చారికి అయితే సీకులు వేసి దమాస్తారు, కుచ్చుతారు. ఆడ కూస్తారు. తీసి మళ్ళీ ముందలకేసి అడుక్కోసి దాకా చేస్తారు. ఇక చేసి ఇప్పుడు చూసిన రైట్ పోయి ఇంటి చేపించుకొని వెళ్ళిపోరు అన్నారు. మన ఇక్కడ అస్సాం బార్డర్లో చెక్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం త్రిపుర ఎంట్రీ అవుతాం. అస్సాం దాటేసి అవలా స్లిప్ తీసుకో ఉరుకు. ఇక్కడ ఇట్లా భారీ గేట్ పెడతారు. అయితే యాక్చువల్లీ అటు సైడ్ ఉండే, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టారు. మళ్ళీ ఎక్కువ తాతయ్య. అస్సాం దాటేసినాం, త్రిపురలోకి ఎంట్రీ అయినాం.
ఇక్కడ ఈ బండ్లన్నీ ఒక్కొక్క బండి చిన్న చెక్ చేసి కూడా పోతారు. ఇది మొత్తం అటు సైడ్ మొత్తం ఒరిగింది కదా లెఫ్ట్ సైడ్. బండలు కొంచెం వెనకకు జారినాయి, ఒక 2-3 క్రాక్ వచ్చినాయి. ఏందో ఈ రోడ్లు చేయబట్టి ఇంత దారుణంగా ఉండేసరికి ఇట్లా ఊగినప్పుడు ఒత్తుకొని క్రాక్లు వచ్చినాయి. ఇటు సైడ్ 3 క్రాక్లు వచ్చినాయి, ఇటు సైడ్ 1 క్రాక్ వచ్చింది. ఇంకా అడి వేసరికి ఇంకా 2-3 క్రాక్లు వచ్చేది కూడా చెప్పలేము, అంత ఘోరంగా ఉన్నాయి అన్నమాట రోడ్లు. మనం ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు కదా. ఎంత చిన్నగా వచ్చినావు, ఎంత జాగ్రత్త వచ్చినావు అయినా కానీ ఈ ఒత్తుకొని వెయిట్ ప్రెజర్ అనేది ఎక్కువ పడి పగిలిపోయినాయి, క్రాక్లు వచ్చి. ఇక్కడ పోయి లైసెన్స్ ఎంట్రీ చేయాలి. ఓ బండ్లు చూడు ఎట్లా చామైంది, ఓ పోయి పడి 2 లైన్ వస్తే మంచిగా అయిపో. కానీ ఇట్లా పెడితే ఎట్లా పాస్ అయితే బండ్లు ఇక అంటే ట్రాఫిక్ జామ్ అయితే ఎందుకు కాదు. ఇక బండి బట్టలు ఆగు సెట్టు ఇక్కడ ఇది ఆగుతుంది. కొంచెం ముందుకు వెళ్ళమను. రైట్ కొండు రాను పోనీ రైట్ పోనీ పట్ట రీల్ బట్టలు రాసుకుంటూనే వచ్చింది ఎరికేనా. అట్లా బట్టి తీగల బట్టి పిక్క రాగాలి. ఆ తీగల బట్టి అంటే రౌండ్ చుట్టుకొస్తుంది ఇక అది రీల్ కొట్టు. అటు సైడ్ అదే పెట్టాలి. నేను పోతావు, ఇద్దరు దిగురు, నేను కూడా పోతా. ఆ పైసలు ఇటు అంట మీద అసలు ఏం అడగలేదు. జస్ట్ మన డ్రైవర్ ఆథరైజేషన్ లెటర్ ఇది ఉంది కదా, ఇది అడుగుతారు అంతే. అది చూపించేసినాం అనుకో మనకి కాంట్రాక్ట్ స్లిప్ ఇచ్చేస్తారు. ఈ కాంట్రాక్ట్ స్లిప్ తీసుకొని మన ఈ లోడ్ బిల్లులు తీసుకొని ఆడికి పోవాలి. లోపల ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ కాడికి పోయి ఆ ఎంట్రీ చేయించేస్తే మనకు అక్కడ ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మనం అక్కడ అవుట్ చేసుకొని మనం వెళ్ళిపోవాలి. ఇక అంతే, ఏముండదు. ఇదంతా చెక్ పోస్ట్, బార్డర్ చెక్ పోస్ట్. కాంటా అయిపోయిన తర్వాతనే అంత ప్లేస్ ఉంటుంది. ఇక్కడ బండ్లు ఆపుకొని ఒక్కొక్క బండి ఎంట్రీ చేయించుకొని వస్తారు. అక్కడ పోయి చూస్తారు, ఈడ కూడా సైడ్కి ఆపుకురు బండ్లు. ఈడ కూడా ఆడ ఎంట్రీ చేయించేటప్పుడు పట్ట ఓపెన్ ఉందా లేదా అని అడుగుతారు. ఒక్కొక్కసారి మళ్ళీ పట్ట కట్టుకొని వస్తారు కొంతమంది. మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత ఈడ మళ్ళీ పట్ట ఇప్పిస్తారు. పట్ట ఇప్పి చూడాలని చెప్పేసి రూమ్ లాగా చూస్తాడు. ఈడ ఎదురుగా ఆపాలి బండి. ఆ రూమ్కి ఎదురుగా ఆపితే ఆయన ఆ నుంచి చూస్తాడు. నేను పోయి ఆడ అవుట్ చేయించేసుకొని వస్తా. కాంట్రాక్ట్ స్లిప్ కూడా ఇవ్వాలంట. మరి ఇంతకుముందు ఓన్లీ అదొకటే ఇచ్చేది. కొత్త రూల్స్ పెడుతురు కానీ మనకు ఉందిగా మనకి కంప్లీటెడ్ రోడ్ ఎక్కినాం. ఇక బార్డర్లో నుంచి ముందర పోలీసు వాళ్ళది ఉంటుంది. ప్రతి ఒక్క చోట ఆపుతారు. రాత్రి అని ఉండదు, పగలని ఉండదు. తెల్లవారు నిద్రపోకుండా ఉంటారు కావాలి కాసుకొని. మరి 100 కోసం 100 ఎన్ని బండ్ల కోసం చేస్తారో అట్లా. అగర్తల రోడ్లో కూడా రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది కొంచెం. ఈ గుంతలు కూడా విపరీతంగా అయిపోయినాయి ఇక్కడ సైడ్. ఎప్పుడైనా కానీ రప్ప వెళ్ళిపోయేది. ఇప్పుడైతే చాలా స్లో వెళ్ళాల్సి వస్తుంది ఈ గ్రానైట్ వల్ల. ఆల్రెడీ అక్కడ చెక్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు కదా లోడ్ మొత్తం ఆ బార్డర్లో, అప్పుడు చూస్తే మొత్తం క్రాక్లు వచ్చినాయి. సైడ్లో 3-4 వచ్చినాయి. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దానివల్ల ఇప్పుడు మనకి గుంతలలో కూడా చాలా స్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇంకేమైనా క్రాక్లు వస్తాయో అని చెప్పేసి టెన్షన్. అందుకనే బండి ఇటు కదలకుండా అటు కదలకుండా ఇప్పుడు ఊటిన పిల్లగాని చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రోడ్ని పిచ్చి కట్టినట్టే ఊలిపోయింది చెట్టు, వెదర్ బొంగు రోడ్డు మధ్యలోకి. నేను ఆ రేటర్ క్లీన్ చేసిన తర్వాత గడ్డలు ఎక్కించేటప్పుడు చెక్ చేస్తున్నా, అసలు హాఫ్ మూలు దాటలేదు. అప్పుడే నాకు అర్థమైపోయింది, ఆ గడ్డలు ఎక్కనప్పుడే మనం ఫస్ట్ నుంచి రేటర్ క్లీన్ చేయలేదు కాబట్టి అందుకని ఆ ప్రాబ్లం. హీట్ బాగా అయింది. ఇప్పుడు చూడు గిత్త కూడా హీట్ అవుతుంది, జుమ్ అని వెళ్తుంది బండి స్మూత్గా. ఆ హీట్ ముళ్ళు ఎప్పుడైనా సరే హాఫ్కి పైనే ఉండాలి. మరీ కాదంటే ఇక కంటిన్యూగా గడ్డలో ఒక 20-30 కిలోమీటర్లు ఎక్కినప్పుడు జస్ట్ హాఫ్ దాటాలి. అంతేగాని అది జస్ట్ కింద గడ్డ వస్తే కదా హాఫ్ దాటి ఇట్లా రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతుంది ముళ్ళు నిన్నమన్నా. ఇప్పుడు చూడు మంచిగా ఇంత గడ్డకిస్తున్నా చూడరే, హాఫ్ దాటలేదు.
మంచి ప్రశాంతంగా ఉంది. చాలా పెద్ద పెద్ద ఘాట్ రోడ్లు వస్తాయి కాబట్టి కుమార్ ఘాట్ అదంతా పెద్ద పెద్ద ఘాట్ రోడ్లు. ఆ ఘాట్ రోడ్లు ఎక్కేటప్పుడు నిన్నట్లా ఉంటే మాత్రం సిచ్యువేషను ఆ ఘాట్ రోడ్లు ఎన్నిసార్లు ఆపుకోవాల్సి వచ్చో, ఎన్నిసార్లు హీట్ తగ్గిన తర్వాత పోవాలి. హీట్ అవుతుంటుంది, మళ్ళీ కూల్ చేసుకొని పోవాలి. హీట్ అవుతుంటే మళ్ళీ కూల్ చేసుకొని పోవాలి. మస్తు ఇబ్బంది పడేటోళ్ళు పోలీసు వాళ్ళు. లెఫ్ట్ సైడ్లో వ్యాన్ పెట్టుకొని पत्थर ग्रानाइट ग्रानाइट लोड है कभी भी आता है 200 అంట 200 ఏం లేవని చెప్పి. ఫ్రెండ్స్ నైట్ అయితే ఇద్దరు పోలీసులు తగిలిరు మనకి. దాని తర్వాత పానీసాగర్ అనమాట. ఇది పానీసాగర్ వచ్చేసి మంచి ప్లేస్ ఉంటే రైట్ సైడ్లో బండ్లు అందరూ ఆపుకొని పడుకుర్రు. పొద్దుగాల 3:30కి నిద్ర వస్తుందని చెప్పేసి ఆపుకున్నాం. ఎర్లీ మార్నింగ్ నిద్ర అయితే చాలా డేంజరు, ఎటు పోయేది తెలియదు బండి. అందుకనే టెన్షన్ వద్దని చెప్పేసి ఆపేసి పడుకొని ఇప్పుడు లేచి బయలుదేరినాం. మళ్ళీ ఇక్కడ ముందర పోలీస్ చెక్ పోస్ట్ లైసెన్స్ తీసుకుపోయి ఎంట్రీ వేయించేసి 100 రూపాయలు ఇచ్చేసి రావాలి. ఇట్లా బార్గెట్లు పెట్టి ఒక కర్ర పెడతారు, ఎదర బొంగ కర్ర స్టాప్ అని చెప్పేసి. అట్లా ఒక్కొక్క బండి ఎంట్రీ చేయించి పంపిస్తుంటారు. ఎక్కుతలేదైంది బండి, చిన్నగా పోతుంది. మనం ఎంట్రీ అయిపోయకుండా ముందే దమ్మదమ్మ ముందుకు వెళ్ళిపోయినాం అనుకో, ఆపుతారు. ఇక 2 నిమిషాల దాకా క్లాస్ విక్తారు గట్టిగా. ఈయనదేమైందో పేపర్లు సరిగా లేకపోతే ఇట్లా సైడ్కి పెట్టిస్తారు. మన ముందర బండి ఇది మసాన్ పేపర్లు ఉంటే వెళ్ళిపోయేటోడు. హైట్ ఉన్నట్టుంది లోడు, పేపర్ గిట్టే ఉన్న చక్కగా లేకపోతే మనకి పొల్యూషన్ లేకపోయినా సరే బండి పక్క కాపిచ్చేస్తారు. దాని ఫైన్ వేస్తారు. 10,000 12,000 ఉంటుంది దాని ఫైన్ పొల్యూషన్ లేకపోతే. ఇంకా వాళ్ళు 12,000 కట్టలేక ఏం చేస్తారు, 1,500 2,000 ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ ముందర పోయినాక అదే పరిస్థితి, మళ్ళీ 2,000. అట్లా ఇబ్బంది పడేదానికి వారు ముందే మంచిగా పేపర్లన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటే మనకి టెన్షన్ ఉండదు. గుంతలు మాత్రం ఘోరంగా అయిపోయినాయి వర్షాలు పడి. నైట్ టైంలో చూసారు కదా ఎట్లున్నాయో గుంతలు. పెద్దగానే ఉంటుంది రోడ్డు, కాకపోతే మనకి వర్షాలు కొండల నుంచి జాలువారి మొత్తం ఎప్పుడు తడుచులేనాయి. వర్షాలు కంటిన్యూ కొట్టడం వల్ల నీళ్ళన్నీ పైనుంచి వచ్చి తడిసి మొత్తం రోడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. ఊకనే పచ్చి ఉండేసరికి ఏముంది, బండ్లు పోతే తడిచినట్టు అయ్యి రాళ్ళు తేలుతున్నాయి, గుంతలు అవుతుంది. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడే చక్కదనంగా ఉండే రోడ్డు. మా అంటే 2 నెలలు అవుతుందో లేదో అప్పుడే ఖరాబ్ అయిపోయింది ఘోరంగా. ఏమైనా డౌన్లలోనే మళ్ళీ అప్పులలో బాగానే ఉంది, వాటర్ అన్ని కిందికి జారిపోతాయి కాబట్టి ఈ డౌన్లలో ఫుల్గా నీళ్ళు జామ్ అయిపోయి ఖరాబ్ అయిపోతున్నాయి. మళ్ళీ పైన అప్పు ఉంది కదా, ఇది పైకి ఎక్కుతుంటే మంచిగా ఉంది చూడు. మళ్ళీ సాపు అక్కడ నీళ్ళు ఆగోగా కిందికి వెళ్ళిపోతాయి, తడవదు ఎక్కువ, పచ్చికి కాదు కాబట్టి ఇక్కడ జర మంచిగానే ఉంది. మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈడ కూడా బార్గేట్లు పెట్టారు. ఈడ కూడా పోలీసులు ఉండాలి, ఇంకా రాలేదు. ఏడికి 9:30 అవుతుంది, 10 గంటలకు వస్తారేమో. మునకోటి అంట ఊరి పేరు పోలీస్ స్టేషన్, మునకోటి పోలీస్ స్టేషను. ఇవి కూడా మనకు చెక్ పోస్ట్ ఎంట్రీ చేసి 100 రూపాయలు ఇచ్చేసి పోవాలి. ఇది 5వది అనమాట. మనం కౌంట్ చేద్దాం. మనకి ఇక్కడ నుంచి మన త్రిపుర అంటే అగర్తల అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళే వరకు మనకి ఎంతమంది పోలీసులు జరుగుతారు, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి నేను చెప్తా. ఇప్పుడు బార్డర్లో వచ్చేసి ఫస్ట్ 500 మనకి లోడ్ చెక్ చేసే దగ్గర, 500 తర్వాత మళ్ళీ మనకి లైసెన్స్ ఎంట్రీ 300 800. మళ్ళీ అక్కడ బార్డర్ పాస్ చేసినందుకు అక్కడ 100 రూపాయలు తీసుకుంటారు. మామూలుగా పేపర్లు అవి ఏదన్నా కరెక్ట్ లేకపోతే దానికి ఎక్స్ట్రా తీసుకుంటారు. కానీ మనకు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అనుకో 100 రూపాయలు తీసుకుంటారు. యాక్చువల్గా ఆ 100 రూపాయలు కూడా తీసుకోవాలి, నైట్ ఓవర్ లేరు కాబట్టి మేము డైరెక్ట్ వచ్చేసినాం. మొత్తం ఒక 900 ఆడ 1000 రూపాయలు వేసుకోరు. 1000 రూపాయలు ఆ నుంచి బార్డర్ కానీ చెప్తున్నాయి. 1000 తర్వాత ఒక నైట్ ఒక ఆయన కలిసిండు ఫస్ట్, తర్వాత 100 1100, మళ్ళీ ఇంకొకరు కలిసిండు 1200, మళ్ళీ ఇంకొకరు 1300, ఇది ఒకటి 4వది 1400. ఇప్పటికి 1400 అయినాయి. 4 తగిలిరు పోలీసులు. ఇంకా ఎంతమంది పోలీసులు తగులుతారు మనకి, ఒక్కొక్కరు ఎంత తీసుకుంటారు. ఒక కాడ పెద్ద చెక్ పోస్ట్, మెయిన్ చెక్ పోస్ట్ 200 తీసుకుంటారు. అది మనకి ఏమైనా తగులుతాయా తలగా అని చూద్దాం. ఇంకా టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్తా, ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది. వావ్, ఇక్కడ లొకేషన్ చూడరు ఎంత బాగుందో. వర్షాలు కొడుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి. పెద్ద కాలువ, ఇంత దూరం నుంచి ఉందేమో ఆ కాలువ. మంచి సైడ్లో కొబ్బరి చెట్లు ఉంటాయి, ఇంకా బాగుంది లొకేషన్. ఫ్రెండ్స్ సైడ్ చూడరే మంచిగా కొండ ప్రాంతం ఇదంతా. పెద్ద కొండను కట్ చేసిర్రు, మంచి రోడ్డు వేసిర్రు పక్క నుంచి. ఈ ఏరియాలో మొత్తం కొండలే ప్రాంతాలు ఉంటాయి కానీ రోడ్డు చాలా పెద్దగా వేసిర్రు మంచిగా. అన్ని ఏరియాలలో ఇట్లనే రోడ్లు పెద్దగా అయినాయి అనుకో, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది వాస్తవానికి ఇంత పెద్ద రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇంత హ్యాపీగా పోతున్నాం. మనం వచ్చిన రూట్లన్నిటికన్నా ఇది చాలా డేంజరస్ ఘాట్ రోడ్డు, పెద్ద రోడ్డు కాబట్టి మనకి అర్థం కావట్లేదు. అదా పంది చూడు ఎట్లుందో, పంది కొండ చుట్టూ టర్నింగ్ దగ్గర నుంచి
అని చెట్ల కోసం చూడు ట్యాంకర్ అయినా తెలుసున్నారా అదే అన్నయ్య కొండ అదంతా కొండని ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్లో కట్ చేసి మంచిగా దాని పక్క నుంచి ఇట్లా వేసారు యూ టైప్లా. మనకి ఇంకొక పోలీస్ చెక్ పోస్ట్ 5వది ఇది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. 100 రూపాయలు తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి లైసెన్స్ తీసుకుపోయి ఎంట్రీ చేయించేసేయాలి. చిన్న గుడిసె కనిపిస్తుంది కదా, ఆ D7 కూడా పోయింది అక్కడికి. ఇద్దరు పోయి అక్కడ ఎంట్రీ చేయిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి పోలీస్ చెక్ పోస్ట్ 6వది ఇది. ఇక్కడ చూస్తారు కదా 6వ చెక్ పోస్ట్లా ఎట్లా కాపు కాసుకొని ఉన్నారో. ఇక్కడిద్దరు అక్కడిద్దరు. మళ్ళీ ఏమో పైసలు రా నాయన త్రిపుర స్టేట్కి అయితే. ఈ పోలీసు వాళ్ళే సగం పడే ఇన్కమ్ ఉన్నట్టుంది. అడుగడుగున పోలీసు వాళ్ళే. ఒక స్టేట్కి ఒక 2-3 ఉంటారు కానీ వసూలు చేసేటోళ్ళు. 10-20 మందా ఊరికి వసూలేనా? ఇదే కుమార్ ఘాట్ సెంటరు చూడుర్రీ. టూటోలు ఆటోలు టూటోలు ఇట్లా పెద్ద పెద్ద సిటీ ఏరియాలు లాగా ఉండే అట్లలో ఈ టూటోలతో పెద్ద ఇబ్బంది. కందిరిగాలు తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాయి ఇరవై అని. ఇక్కడ లొకేషన్ ఎంత బాగుంది చూడుర్రీ. మొత్తం రోడ్ల మీద టేక్ షెట్లు. ఇక్కడ మొత్తం మట్టి దుబ్బ మట్టి లాగానే ఉంటుంది. కొండలు సైడ్లో కూడా చూడుర్రీ. మన ఎడారిలా దుబ్బ ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది అనమాట. ఇసుక కన్నా సన్న మట్టి. అందుకని ఈ రోడ్లు మొత్తం కొట్టుకపోతూ ఉంటాయి. బస్తాలు వేసి ఉంచుతారు, ఆ బస్తాలు కూడా కొట్టుకపోతాయి. ఇక్కడ చూడుర్రీ ఒర్రీ ఎట్లా కొట్టేసిందో. రోడ్డు పొడుగుతా మనకి ఏడైతే కొంచెం ఒర్రె కొట్టేసినట్టు ఉంటుందో ఆడ బస్తాలు వేస్తారు. ఆ బస్తాలు కూడా వేస్తారు అంతా మళ్ళీ డస్ట్ తోటే. ఏదైతే మట్టి ఉంటుందో సన్న మట్టి, ఆ మట్టితోనే చేస్తారు బస్తాలు. ఈ కొండ చూడుర్రీ ఎట్లుందో. అదంతా ఉత్తదే మట్టి దుబ్బ. ఇసుక కన్నా సన్నటి దుబ్బ కొండ. ఇక్కడ చూడరు చిన్న రోడ్డు, ఎంత సపోర్ట్ లేదు ఏం లేదు. ఉత్తే బస్తాలు వేసిర్రు. ఆ రాళ్ళు మొత్తం రాళ్ళు వేసి ఐరన్ జాలితోటి కట్టి దాని మీదంగా బస్తాలు సపోర్ట్. వర్షానికి ఎడ తట్టుకుంటాయి. నీళ్ళ కోత కోస్తే ఒకటే దెబ్బ కోసుకుపోతుంది మట్టి అంతా. 7వ పోలీస్ చెక్ పోస్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ 100 రూపీస్. లెఫ్ట్ సైడ్లో చూడుర్రీ బండి మొత్తం హెవీ లోడ్ వేసుకోబోతుంది. బండి హైట్ లోడ్ ఇరిగిపోయినట్టుంది, కట్టాలు ఇరిగిపోయినట్టున్నాయి వెయిట్ ఆపలేక. మొత్తం రోడ్డు సైడ్కి వచ్చేసింది. బో 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 మరి దారుణం నాయన. ఇట్లా టర్నింగ్లలో ఏమవుతుందంటే బండి ఒక్క సైడ్ బాగా లోడ్ వేసినప్పుడు ఓవర్లోడ్ బండి అది బాగా వెయిట్ ఉండేసరికి ఇట్లా ఒక్క సైడ్ ఉరిగేసరికి కరకర అని కట్టాల మీద బాగా బలం పడి ఇరిగిపోతాయి. ఇప్పుడు అదే ప్రాబ్లం. ఆడ పని చేయించుకోవాలి ఆ రోడ్లు అంటే ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి. మెకానిక్లు వచ్చి ఆ రోడ్ల మీద చేయాలంటే బండ్లు పోతుంటే వస్తుంటే ఊరికే భయం ఏది బండి వచ్చి ఏడ గుర్తుందో అని. అంగిల పైసలు తీసుకొని పోరా నాయన. పైసలు పట్టవు, పైసలు తీసుకోపోవా? ఇక్కడ టర్నింగ్లో చూడు టిప్పర్లు వస్తున్నాయి. ఇక కటింగ్ లేదు, సింగిల్ బండికి మాత్రమే కటింగ్ ఉంది. దూరం ఉందిగా కటింగ్ అయితే వస్తాయి స్పీడ్లా, కంట్రోల్ కావు. మొత్తం సింగిల్ రోడ్డు, పెద్ద లోయ పక్కన. జర్రకి ఇది ఒకటి దాటితే అవతల మనకు డబుల్ రోడ్ వస్తుంది. మళ్ళీ అంబాస అనేది పెద్ద ఊరు. అంబాస దాటినాక మనకు కొంచెం మంచిగా ఉంటుంది రోడ్డు. మళ్ళీ అవతల చిన్న రోడ్డు వస్తుంది. ఇక అగరతల దగ్గర పోతున్నాం అనగా ఇది హీట్ అయినట్టుంది. అది కూడా మొత్తం రేటర్ ఆదా వీక్ అయ్యారు. మేము టైర్ కూడా వీక్ అయ్యారు. ఇక్కడ ముందు చూస్తారు ఆ బండి, అది అసలు ఎక్కలేకపోతుంది. ఆ గడ్డలు స్లోగా వెళ్తుంది. అగో ఎంత ఆగుతుందా నాయన. ఇక్కడ మరీ దారుణంగా ఉన్నది టర్నింగ్. ఫస్ట్లో వేసుకుంటూ ఫస్ట్లో కూడా అది బండి అసలు మూవ్ అయితేలేనట్టుంది. మన సెకండ్లు ఎక్కిస్తున్నాం. మనది కూడా అంతే అయిపోయింది సెకండ్లో. అదే కటింగ్లో బలం సరిపోదు. స్ట్రేట్ అయితేనో అందుకుంటుంది కానీ టర్న్ చేసినప్పుడు బండి అందుకోదు. బరువు ఎక్కువ పడుతుంది బండి మీద.
ఫస్ట్ వేసుకొని చిన్నగా వెళ్ళిపోయాడు. ఎదులపు కేసాలు కాబట్టి సెకండ్లో పోతుంది మన బండి అయ్యి అని చెప్పేసి సెకండ్ వేసుకొని పోయి మళ్ళీ గడ్డ మీద ఫస్ట్ వేసి అది ఇంకా ఎక్కువ బరువు పడుతుంది ఇంజన్ మీద. మనం ఎక్కేదంతా అయిపోయింది, మళ్ళీ డౌన్ దిగుతున్నాం చూస్తురుగా. ఎక్కేటప్పుడు ఇంజన్ హీట్ అవుతుంది, దిగేటప్పుడు లైనర్ హీట్ అవుతాయి. బ్రేక్ తొక్కి 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 దిగేటప్పుడు కూడా లైట్గా ఇంజన్ మీద ప్రెషర్ అవుతుంది, డౌన్ గేర్ వేసుకుంటాం కాబట్టి. ఫుల్ టర్నింగ్స్, మొత్తం బెండింగ్ రోడ్స్ ఉంటాయి, అమ్మెలికలు తిరిగినట్టే. చూడు ఇట్లా మొత్తం ఇంత ఘోరంగా ఉన్నాయి చూడు టర్నింగ్స్. ఈడినే స్టీరింగ్ తిప్పుతూనే ఉండాలి, అటు ఇటు అటు ఇటు. ఇంకో మళ్ళీ ఆడ డౌన్లో చూడరి, ఇక్కడ నుంచి పోయి అట్లా డౌన్ దిగాలి ఆ కిందికి. ఇంత ఘోరమైన టర్నింగ్ చూస్తారు కదా. అగర్తలా రోడ్స్ అంటేనే ఈ డేంజరస్ రోడ్స్. చూడు కార్ వచ్చింది దాని నుంచి, ఏముంది మట్టిలో దిగబడితే మొత్తం ఫుల్ ఇట్లా డౌన్ అయిపోయింది బండి. ఇట్లా ఒక సైడు కారు వస్తే మొత్తం మనం మట్టిలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ మట్టిలో దిగబడ్డది అనుకో ఫ్రంట్ టైరు అటే జారుతుంది, ఇటు రాదు. ఇంతసేపు ఎక్కినాం కదా, మళ్ళీ ఇప్పుడు దిగుతున్నాం. ఇక కూడా జాగ్రత్త చూసుకోపోవాలి. ఇట్లా ఒకటేసారి ఇటు అవుతుంది బండి, ఇటు అవుతుంది. ఇక మరీ బెండింగ్ ఉంది, పేపర్ కటింగ్. క్యాబిన్ ఇట్ అవుతుంది, బాడీ అట్ అవుతుంది. బాడీ ఇట్ అయినప్పుడు క్యాబిన్ ఇట్ అవుతుంది. సమానంగా ఉండదు ఆ కటింగ్లలో కూడా. ఎట్లున్నా చూడరు, ఇట్లా 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 ఇట్లా, ఒక సైడ్ హైటు ఒక సైడ్ డౌన్, మళ్ళీ ఒక సైడ్ హైటు ఒక సైడ్ డౌన్. అక్కడి నుంచి బండ్లు వస్తాయి సడన్గా, టిప్పర్లు ఎంటీ బండ్లు స్పీడ్గా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఫుల్ టర్నింగ్. బండి బాగా లైనర్ హీట్ అయినట్టునే పక్కన ఆపేసుకున్నారు సిమెంట్ బండ్లు. ఈ బండ్లు కూడా బార్డర్లా చెకింగ్ ఎమ్మటే అయిపోతుంది, సైడ్కి వచ్చేసి పెట్టుకుంటే దమదమ్మ వెనకాల లూజ్ చేస్తారు, కథం చెక్ చేసి పంపించేస్తారు. ఇట్లా ఆపుకురింది మరి దారుణంగా. ఇటు కాకుండా పోకుండా రాకుండా ఆపేసిరుగా మధ్యలో. మళ్ళీ స్లీప్ వేసిండు తాత. అనుకో సప్పర్ వస్తే లేస్తూనే ఉంటాడు ఇక అమ్మటే. కూర్చొని నిద్ర కూడా అలవాటు అని తాత నీకు బాగా. ఎప్పుడైనా కూర్చొని నిద్రపోతాడు, మళ్ళీ పండుకోనన్నా నిద్రపోడు. చూడరు ఎంత డేంజర్గా ఉందో. బండి కంట్రోల్ కాకపోతే అదుపు తప్పితే కథం పాయగా లోయలకి ఎక్కడ పోతుందో ఏమో. వీడియో చూడరు మరీ దారుణంగా ఉంది టర్నింగ్. నారో స్పేస్ గో స్లో అని చెప్పేసి అక్కడ బోర్డు చూస్తురుగా. చూడు మొత్తం బాయిలకు దిగినట్టే. లోతైన బాయిలకు పోయినట్టుంది ఇలా పోతుంటే బండి. లారీ వేసుకొని మనం పెద్ద బాయిలకు దిగితే ఎట్లుంటుంది అట్లుంది. అంటే మొత్తం మట్టి రోజులు వస్తారు ఎందుకు ఆయన కొంచెం సైడ్ కన్నా ఊరు. ఇంతే గ్యాబు మొత్తం నడి రోడ్లు వస్తారు. కొంచెం పక్కకి సైడ్ తీసుకొని అప్పుడే వస్తే బండి ఎమ్మటే ఈజీగా కట్ అవుతుంది. మరీ రోడ్లో వచ్చేసి ఎమ్మటే కట్ చేసి వెనకాల ముడ్డు వచ్చి ఇటు తగులుతుంది. మొత్తం
మొత్తం 9 చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్టులు. 9 మందికి 100 రూపాయలు, 900 ఇచ్చినాం ఇప్పటికి. మళ్ళీ రోడ్లో నడుతారు, హోటలు కారిపోతున్నాయి దెబ్బకే. ఏంటిరా బుట్టల వల్ల అది పెట్టు. అబ్బా మంచిగా వస్తుంది చల్లగా. ఒకటి పెట్టుకోవాలి, అట్నే ఇన్పరేక్ చేయించుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. నో ఎంట్రీ ఉంటుంది కదా సిటీలో. ఇప్పుడు పోయా ఏం చేస్తాం అన్నట్టుగా ఇక్కడనే పెట్టుకొని పడుకున్నాం. అన్న వాళ్ళు కూడా ఆపుకొని పడుకున్నాం. 3 బండ్లు ఇక్కడ పెట్టుకొని ఆపుకున్నాం చెట్టు కింద. మధ్యాహ్నం ఎండ కొడుతుందని చెప్పేసి ఫుల్ ఎండ మధ్యాహ్నం అయితే విపరీతంగా. ఒక్క 70 కిలోమీటర్స్ వెళ్తే మనకి అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ చూస్తురుగా మళ్ళీ సింగిల్ రోడ్లోకి వచ్చేసినాం. ఇంకా ఇది దాటేస్తే మనకి సింగిల్ రోడ్ కంప్లీట్ అయిపోయింది అనుకో. ఈ ఘాట్ రోడ్ సెక్షన్ అంతా కంప్లీట్ అవుతుంది, సిటీలోకి వెళ్ళిపోతాం. ఇక ఒక్క బండి కూడా వస్తలేదు రిటర్న్లో మాత్రం. టైం వచ్చేసి 3 అవుతుంది టైము. మధ్యరాత్రి 3 గంటలకి ఒక్క బండి అన్న ఎదురుగా కనిపోయినా కనపడలేదు. ఇక్కడ కుప్ప వచ్చేది చూడ్రి, అసలు ఎన్ని వేసారు చూడు నుంచి దాకా. కుప్పలు ఎట్లా పోసారు చూడు, మన మొరం కుప్పలు పోసినట్టు అంతా ఇది ఉంటుందే. ఇసుక కన్నా ఘోరంగా ఉంటుంది, సన్నమట్టి దుబ్బ. గది పోసుకురు ఎందుకే? అదే ఆ బస్తాలలో గది పోసుకురు, అది రాళ్ళతో మంచిగా కడితే స్టాండ్ ఎట్టుకుంటుంది. కానీ ఉంటుందే మట్టి తీసుకొచ్చి కుప్పలు పోసి ఆ బస్తాలలో వేసి ఆడ వేస్తే మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు కూలిపోతూనే ఉండే. ఇంత డబల్ పని. ఇక్కడ చూస్తారు కదా బండి రోడ్ మీద అయిపోయింది. ఇక్కడ చూడు బండి ఖరాబ్ అయిపోయింది. నేను ఇంత పికప్ అందుకోట్లో వస్తుంటే అట్నే వరకు వస్తుంది. అప్పటిప్పుడు వేస్తూనే ఉన్నా. ఇదో మొత్తం చూడు ఎట్లా అయిపోయిందో బండి. కరెక్ట్ మధ్యలో అయిపోయింది, రోడ్డు మధ్యలో. అక్కడ ఆపుకుంటే అయ్యేపో. మళ్ళా ఈ బండి మూవ్ చేసినా మళ్ళీ ఉరికొచ్చింది ఇటు సైడు. అడ్డ మీదనే అసలు పికప్ అందుకునేదే గ్రేట్ అని అంటే ఉన్న పికప్ పోగొట్టినాడు. చూడు ఎంత డౌన్ అయిపోయింది పికప్. కొంచెం మోషన్లో వచ్చేటప్పుడు అట్నే వచ్చేస్తే రఫ్ని వెళ్ళిపోదాం. ఇక్కడనే ట్రబుల్ ఇస్తుంటారు రోడ్ల మీద. మధ్యలో ట్రబుల్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా నయం బండి పట్టేంత ప్లేస్ ఉందా ఆడ. బండి పట్టేంత ప్లేస్ లేకపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ అవు. అట్లనే జామ్లు ఏర్పడతాయి. అటు వెనకాల బండ్లు 100 బండ్లు అవుతాయి, ఇటు 100 బండ్లు అవుతాయి. రోడ్డు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం ఇప్పుడు ఘాట్ రోడ్లు మొత్తం దిగేసినాం. ఒక 30 కిలోమీటర్స్ ఉంది అంతే అన్లోడింగ్ పాయింట్. మొత్తం బురద అయిపోయినాయి రోడ్లన్నీ. ఇంతకుముందుకు వచ్చినప్పుడు దుమ్ము ఎట్లా లేచింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కుప్పలే డస్ట్. ఇప్పుడు మొత్తం మెత్తగా అయిపోయింది పచ్చిగా. ఇక్కడ సైడు మట్టి మొత్తం ఎట్లుంటుంది అంటే మన గోధుమ పిండి ఉన్నట్టే మొత్తం గుజ్జు అవుతుంది వర్షాలు పడితే. రూట్ ఎటు పోవాలో కూడా అర్థమవుతుంది. అటు ఇటు చూసినా కానీ మట్టి రోడ్డే కనపడుతుంది. చంపక్ నగర్ అంట ఊరి పేరు. ఇది పాత రోడ్డు ఇదే. ఇప్పుడు దీన్ని 4 లైన్ చేస్తున్నారు. అక్కడి నుంచి వస్తుంది రోడ్డు, ఇట్లా దీనికి జాయింట్ అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా వర్క్ జరుగుతుంది. జేసీబీ మట్టి వస్తుంది. జేసీబీ మట్టి తీసి ఇవతల సైడ్ పోస్తుంది. ఇటు సైడ్ ఏదో కూలిపోయినట్టుంది రోడ్ అంతా. ఇక్కడ నుంచి మనకి రైట్ చూపిస్తుంది. अड़गो बड़ा गाड़ी जाता है रोड में बड़ा गाड़ी जाता है भैया बड़ा गाड़ी जा रहे हैं रास्ता बड़ा गाड़ी जा रहे हैं रास्ता ఇది ఒకటి 2 రోడ్లు చూపిస్తున్నాయి. అందుకని చెప్పేసి వాళ్ళు పెట్టిన లొకేషను గైడ్ లేడు ఏం లేడు. ఈ రోడ్ చూపిస్తుంది, ఈ రోడ్ చూపిస్తుంది. కరెక్ట్ 15 కిలోమీటర్లు పోతే అయిపోతుంది. పొద్దుగాలనే మనకి 4:15 అవుతుంది. ఇంకొక గంట అయితే పబ్లిక్ ఎవరికి వస్తారు. ఇక సిటీ ఇది పెద్ద సిటీ. చల్ విడిగా అసలు ఒక్క గింత కూడా ఖాళీగా ఉండదు బండి పోతానికి. పొద్దుందాకా రూటోలు అవి తిరుగుతూ ఉంటాయి. ఇక ఇక్కడనే రైట్ సైడ్లో చూపిస్తుంది లొకేషన్ ముందల.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. మొత్తానికి మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడే మన బండి అన్లోడ్ అయ్యేది. నెక్స్ట్ వీడియోలో అయితే అన్లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎక్కడ అన్లోడ్ చేయాలి అని చెప్పేసి మొత్తం అయితే తెలుసుకుందాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.